ఏం జరిగిందో తెలుసుకుందామా. లవ్ గురు వచ్చారు. లవ్ గురు వచ్చి ఒక్కొక్కరి వాళ్ళకి అంటే రిగ్రెట్ అయిన విషయాలు, మీలో ఉన్న బాధలు, మీరు చేసి వాళ్ళని అవతల వాడిని హర్ట్ చేసి వాళ్ళకి సారీ చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పమని చెప్పారు. నిజంగా హరీష్ అయితే చాలా టచ్ చేశారు. నేనైతే నాకు లిటరలీ కళ్ళ నుంచి నీళ్ళు కూడా తిరిగాయి. తనకు వచ్చేసి వాళ్ళకి పిల్లలు కావాలి, పిల్లల ప్రాబ్లం ఉంది. ఆమెకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. ఆమెకు కూడా దానివల్ల పిల్లలు కనలేకపోతున్నారనమాట. వాళ్ళు అప్పటికే అబ్బా సొసైటీ ఏమంటుంది, పిల్లలు కావాలి కదా అని చెప్తుంటే సొసైటీ కోసం కాదమ్మా, నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి ఆమెనైతే కొట్టడం కూడా జరిగిందంట. దాని గురించే ఎందుకు అంటే ఆమె పిల్లలు కావాలా, ముందు నేను పోయినా పర్వాలేదు, ముందు పిల్లలు కావాలా అని చెప్పిందని ఆమె కొట్టడం కూడా జరిగింది. అందుకే నేను అగ్ని పరీక్షలో కొట్టానని చెప్తున్నాడు కదా. ఆ కొట్టాను ఎందుకంటే ఈ విషయం మీద ఆమెతో కొట్టాడంట. కానీ వాళ్ళ వైఫ్ని మాత్రము చాలా ప్రేమగా చూసుకుంటాడు. తన లైఫ్లోకి చాలామంది ఆడవాళ్ళు వచ్చి పోయారంట. కానీ ఈవెని పరీక్షించాడంట. నా లైఫ్లోకి వస్తున్నామే ఎలా ఉంటుంది ఏంటి అనేసి టెస్ట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడంట. అందుకే ఆమె ఏదైనా సరే ఆయన ఏమన్నా మాట్లాడితే ఇవి తానా అని అంటే తందానే అంటుంది. కానీ పాపము చాలా భారం అయితే మోస్తూ ఉన్నాడు హరీష్ అనిపించింది. ఇంకా దానికి నేను లాస్ట్ నుంచి అట్లా వస్తున్నాను ముందుకి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నూకరాజు అండ్ ఆస్య చెప్పుకుంటారు. నూకరాజు చెప్తాడు, నేను ఒకసారి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాను నేను, కానీ బయటికి వెళ్ళకుండా అక్కడే నిల్చొని ఉంది నా కోసము. అప్పుడు అనిపించింది నాకు నేను అందగానే కాదు, డబ్బులు ఏమన్నా ఉన్నాయా లేవు, నా కోసం అమ్మాయి ఉందంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి అని అనుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి కూడా చెప్పింది, ఆస్య కూడా చెప్పింది, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, ఎంతసేపు అది చెప్పు ఇది చెప్పు అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ వేసేదాన్ని, నువ్వేమో డే అండ్ నైట్ వర్క్ చేసుకొని వచ్చినప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేక ఇలా మాట్లాడాల్సి వచ్చింది, సారీ అని చెప్పి ఒకరికొకరు ఇద్దరైతే ఐ లవ్ యూ అని అయితే చెప్పుకున్నారు. ఇంకా సిద్ధు అండ్ సోనియా వచ్చేసి నేను షార్ట్ అండ్ స్వీట్గా లాగేస్తున్నాను, నాది చిన్న ఛానల్ కాబట్టి అంతగా వ్యూస్ చూడటం లేదు నాది. ఇంకా సిద్ధు అండ్ సోనియా సిద్ధు వచ్చి చెప్తాడు, నాకు నేను ఇప్పుడు ఇది కాదు, నాకు కోపం వస్తే దేన్నైనా పగలగొట్టే అంత ఇది ఉంది, ఇప్పుడైతే నేను చాలా తగ్గించుకున్నాను, అది సోనియా వల్లే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేమంతా వచ్చేసి ఎప్పుడైనా సరే ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ ఉంటామనేసి, కోపం వచ్చి ఒకదాని మీద కొట్టేదానికంటే ఇద్దరమే సెటర్లు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి మేమైతే సెటర్లు వేసుకుంటూ ఉన్నాము అని చెప్పడన్నారు. ఇంకా సోనియా కూడా అలాగే చెప్పింది, నాకైతే కొంచెము కోపం ఎక్కువగా ఉండేది, నాకు ఇప్పుడైతే కొంచెం అయితే నేను తగ్గించుకున్నాను అనేది సోనియా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దానికి ముందు వచ్చేసి ఇంకెవరి తర్వాత ఎవరు చెప్పారు, ఫాదర్లా అంజలి పవన్ అయితే చెప్పడం అంజలి పవన్ వాళ్ళైతే ఒకగానొక టైంలో విడిపోతాం అనుకున్నారంట. అంజలి అనిందంట, నీకు నాకంటే కూడా నీ అమ్మ వాళ్ళే గొప్ప, నీ ఫ్యామిలీయే గొప్ప అని చెప్పేసి వాళ్ళైతే అనుకున్నారంట. అనుకున్న తర్వాత సరే ఇంకా విడిపోదామని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్న పోస్టులన్నీ కూడా డిలీట్ చేసిందనమాట. ఇప్పుడు తను చెప్తున్నది, నా కోపాన్ని అయితే నేను తగ్గించుకుంటాను, నువ్వు వేరే నేను వేరే అనుకున్నాను కానీ మన ఫ్యామిలీ అని నేనైతే అనుకోలేకపోయాను అనేసి తనైతే అలా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా అతను కూడా చెప్పాడనమాట, అంతకుముందు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, మనము లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఆ ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి నేనైతే అన్నాను. అప్పుడప్పుడు ఆమె చెప్తుంటుంది, మన చందమామతో పాటు ఈ బుడ్డోడి కంటే ముందు ఇంకొక బాబు ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి తను కూడా అంటూ ఉంటుంది. అప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను, అవును కదా ఎందుకు ఇలాంటి పని చేశానా అని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాను అనేసి వాళ్ళిద్దరూ చెప్పుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇంకా అందరి ముందర కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసింది. ఇంకా తర్వాత చినులు గుండ్లు ఉన్నారు కదా, చినులు వచ్చేసి అతను చెప్పాడు, భాను చెప్పాడు, నేను ఒక అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో నేను వచ్చేసి బయట పైన వచ్చేసి పార్టీ చేసుకుంటున్నాను, తను వచ్చి చాలాసార్లు పిలిచింది నన్ను, నేనైతే రాలేదు. ఆ తర్వాత వచ్చేసి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి అని చెప్పనింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంచెం గొడవ అయితే జరిగింది, తనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ కోపంతో. అందుకని ఇంక నుంచి నేను ఆ కోపాన్ని అయితే నేను తగ్గించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పన్నారు. ఇంకా ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది, మన ఇద్దరం ఇంకా కలిసి ఉంటాము, అలాగే నేను కూడా కోపాన్ని తగ్గించుకుంటాను నేను అని చెప్పేసి తను కూడా అలాగే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పవన్ అయిపోయింది. ఇంకా నీతు వీళ్ళు ఉన్నారు కదా, మాస్టర్ అని పేరేంటి
మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫిబ్రవరి 14 అనమాట. ఫిబ్రవరి 14 అనేసరికి నీతో ఏ చిలిపి అన్నట్టు అని చెప్పనింది. ఎందుకంటే అది వాళ్ళకి స్పెషల్ డే అనమాట. అది ఆ అమ్మాయికి అదే నీతుకి మాస్టర్ ప్రపోజ్ చేసిన రోజు. ఇంక నుంచి మనం అది స్పెషల్గా చేసుకుందాము, మన పాపని కావాలంటే మెక్క వాళ్ళ ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇంకా ఐ లవ్ యూ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇంకా శివు వాళ్ళది వచ్చేసి, శివు కూడా మామూలుగా చాలా కోపం అంట అసలు శివుకి కూడా వచ్చేసి. ఆ కోపాన్ని మేము ఒకసారి ట్రిప్కి అని వెళ్ళాము. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు వచ్చేసి తనతో స్పెండ్ చేయకుండా బయట ప్లేసెస్ చూసేదాన్ని. ఆ రోజు అనుకోకుండా నేను ప్రియాంకని తిట్టడం అయితే జరిగింది, మా ఇద్దరి మధ్య గొడవ పడడం అయితే జరిగింది అని చెప్పాడు అని అన్నాడు. సారీ చెప్పారు. ఇంకా అలాగే ప్రియాంక కూడా చెప్పింది, నాకు కూడా ఇప్పుడు కోపము, యాంగ్రీ ఇష్యూస్ కదా, కోపము ఏడుపు అన్నీ మనతోనే ఉంటాయి కదా, నేను అర్థం చేసుకోలేదు, ఇంక నుంచి నేను అర్థం చేసుకుంటాను, అలాగే కోపాన్ని తగ్గించుకుంటాను. నన్ను అన్నావు కదా, నేను తప్ప నిన్నెవరు భరించలేరు అని చెప్పి అన్నావు కదా, అది మాత్రం నిజమే, నువ్వు తప్ప నన్ను ఎవరు భరించలేరు, ఐ లవ్ యూ అని చెప్పి ఒకరికొకరు హగ్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చేసి బిట్రు సంజయ్ అనమాట. వాళ్ళిద్దరికి బిట్రు చెప్తున్నాడు, తనకంటే చిన్న అమ్మాయి కదా, ఆలోచనలో అన్నిట్లో నువ్వు చిన్నదానివి అని చెప్పి అలా చూసేవాడిని, కానీ నువ్వు మాత్రం బాగా ఆలోచిస్తున్నావు, ఇంక నుంచి వచ్చేసి నేను అలా చూడను, నిన్నే ఫాలో అవుతాను, నేను కిడ్ లాగా అయితే నేను చూడను అని చెప్పని అంటున్నారు. ఆ అమ్మాయికి కూడా కొంచెం యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయంట. ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అయితే ఇసిరిపిచ్చి కొట్టిందంట. ఇంక నుంచి నేను అలా కొట్టను, నేను ఇంక నుంచి అర్థం చేసుకుంటాను, ఆ కోపాన్ని తగ్గించుకుంటాను అని చెప్పి, అంటే చైల్డిష్ మెంటాలిటీ కూడా ఉందిలే అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత బిట్టు శాండ్రా అయిపోయింది. ఇంకా మహేష్ శాండ్రా ఉంది కదా, శాండ్రా అనిందంట, నేను అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పి అనిందంట. అలాంటప్పుడు గొడవ అడిగినప్పుడు ఇంక నుంచి అలా గొడవ పడకుండా చూసుకుందాము, నేను అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంకా అయితే మహేష్ కూడా వచ్చేసి, నాకు కూడా నేను చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటాను, నేను షూటింగ్ పోయి వచ్చినప్పుడు అవంతా ఒక టేబుల్ని కొడితే వుడ్డుతో నుంచి లోపలికి పోయిందంట, అంత కోపంగా పగలగొట్టాడంట దాన్ని. దాని కోసమని అమ్మాయి చాలా భయపడిపోయిందంట. ఇంక నుంచి అలా జరగకుండా నేనైతే చూసుకుంటాను అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరిగింది. దానికి ముందరైతే లాస్ట్ ఒక గేమ్ అయితే పెట్టినారనమాట. ఆ గేమ్ వచ్చేసి ఎవరెవరు ఆడినారు, ఇతను చెప్పడం మర్చిపోయా, మాస్టర్ కాదు, హరీషు అండ్ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరు నూకరాజు అండ్ ఆసియా ఆడినారు. ఆసియా ఆడిందబ్బా ఏముంది తెలుసా, ఏంటంటే ఇద్దరు ఒక తాడు కట్టుకొని సేకరించాలన్నమాట. ఆ సేకరించి పెట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా కాపాడుకోవాలి, ఇట్లా మాస్టర్ వాళ్ళ వైఫ్ కాపాడుకోవాలి, మాస్టర్ అయినా వస్తుంది, హరీష్నే మాస్టర్ అనుకుంటున్నాను నేను, హరీష్ వాళ్ళ వైఫ్ కాపాడుకోవాలి, అలాగే నూకరాజు వాళ్ళ వైఫ్ కాపాడుకోవాలి. దాన్ని వచ్చేసి ఈ అమ్మాయి అయితే బాగా కాపాడుకునింది. హరీష్ కూడా బాగానే ఆడాడబ్బా, తక్కువ అయితే ఆడలేదు, అతను కూడా బాగా ఆడాడు. ఆ దెబ్బకే ఇతని చెయ్యి కూడా కట్టుకున్నారు ఎవరా నూకరాజు, అంత బాగా డిపెండ్ చేసుకున్నారు. ఇంకా ఆసియా కూడా బాగానే డిపెండ్ చేసుకునింది. ఇంకా వాళ్ళకి సంచాలకుగా ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారు, శాండ్రా మహేష్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళు కొంచెం ఉంటే ఇంకా ఫిజికల్ అయిపోతూ ఉంది అనేసి ఎవరు హరీష్ వాళ్ళ వైఫ్, ఈ అమ్మాయి ఫిజికల్ అయిపోతూ ఉంది అనేసి అన్నట్టు స్టాప్ అని చెప్తా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బాగానే ఆడారు లబ్బా. దాంట్లో తప్పొప్పులు ఎంచడానికైతే మనం ఏమీ లేదు, ఎందుకంటే ఇది అంతా రికార్డ్ అయిపోయిన షోనే కాబట్టి దాంట్లో మనం ఏమి తప్పొప్పులు అయితే ఎంచలేము దాన్ని అయితే ఆడారనమాట. సూపర్గా ఆడింది అబ్బా. ఆసియా మాత్రము మొన్న టాస్క్లో కూడా కుండని ఇట్లాగే పట్టుకోనింది, చాలా 20 minutes దాకా పట్టుకోనింది. వాళ్ళైతే బాగా ఆడారు అనిపించింది. దానికి ముందు వచ్చేసి పవన్ అంజలి ఉన్నారు కదా, వాళ్ళైతే పవన్ వచ్చేసి అంటాడు, అబ్బా నువ్వైతే గ్రేట్, అసలు ఒక ఉమెన్కి నువ్వు ఒక ఇన్స్పిరేషను, అంటే డెలివరీ టైంలో కూడా నువ్వు వచ్చి ఆడుతున్నావు కదా, నువ్వైతే ఇన్స్పిరేషన్ అని చెప్పన్నాడు. నాకు అంత ఇదిగా అనిపించలేదు, ఎందుకంటే బిట్టు సంజయ్ వాళ్ళు ఆడినప్పుడు బిట్టు సంజయ్ వాళ్ళు నిన్నటి టాస్క్లో 35 తీసుకొస్తే వీళ్ళు 5 మాత్రమే సేకరించారు. నువ్వు ఇన్స్పిరేషను, బయట మాత్రం నేను బెళ్ళే మెచ్చుకుంటారు అని చెప్పని అంటున్నారు. అలాగే నాకైతే అంతగా అయితే అనిపించలేదు. ఇంకా మాస్టర్ ఉన్నారు కదా, నటరాజ్ మాస్టరు వాళ్ళ వైఫ్తో అంటాడు, ఇంక నుంచి మీరు ఉప్పు పురాణం పెట్టుకోకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, టాస్క్లో బాగా ఆడచ్చు అని చెప్పి అంటాను. అబ్బా హరీష్ వాళ్ళు ఏం ఆడారా అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది. ఆడారు, అయినా కూడా మనం 2వ వారమే కదా, ఇంకా ఉన్నాయి కదా అనేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పినా కూడా ముందు మీరు బాగా స్ట్రాంగ్ అవ్వాలి, మీరు ఎక్సర్సైజ్ చేయండి అనేసి తనైతే చెప్తా ఉంటాడు. ఇంకా వచ్చేసి
దానికి ముందర అయితే ఒక టాస్క్ అనేది జరుగుతుంది. అదేంటి అంటే 4th టాస్క్ వాల్ ఆఫ్ లవ్ అనమాట. అంటే వాల్ ఉంటుంది, ఆ వాల్ మీద అయితే లవ్ గుర్తేసి ఉంటుంది. దాంట్లో కొన్ని నెంబర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కరు బాల్తో వేసి దాన్ని అయితే కొట్టాలన్నమాట. అలా కొడుతున్నప్పుడు ఏది చినిగిపోతుందో వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చినట్టు. భాను జాను ఆడతారు, సిద్ధు అండ్ సోనియా అయితే ఆడతారు. సిద్ధు సోనియా వాళ్ళు అంతగా బాగా ఆడలేకపోయారు, వాళ్ళ స్ట్రాటజీ అయితే అంతగా యూజ్ చేయలేకపోయారు. కానీ వీళ్ళు మాత్రము భాను జాను వాళ్ళు మాత్రం భలే ఆడారు అబ్బా, భలే ఎట్టి మధ్యలో వేసి కొట్టారు. సూపర్ ఆడారు, సూపర్ స్ట్రాటజీ యూజ్ చేశారు. వాళ్ళకి మార్క్స్ కూడా వచ్చాయి వాళ్ళిద్దరికి. ఇంకపోతే వాసంతితో వచ్చి సంధ్య అంటుందన్నమాట, ఏమనంటే నేను టాస్క్లో గెలిచారు కదా వాళ్ళు వీక్ అనుకున్నారంట. వాళ్ళు వీక్ అనుకొని వీళ్ళని తీసుకున్నారంట. అంటే నీకు చెప్పారా అని అడుగుతుంది. ఎవరు? వాసంతి. సంజయ్ అని కాదు అన్నారు. నేను అన్నాను. అప్పటికి నూకరాజు వాళ్ళని ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు స్ట్రాంగు, మేము ఆడలేము అని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత మహేష్ వాళ్ళని ఎందుకు తీసుకోలేదంటే తీసుకోలేదు అని చెప్పని అన్నారు. అంటే మేము వీక్ అనే కదా తీసుకున్నారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. బాగా స్ట్రాంగ్గా ఆడాం కదా అనేసి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇకపోతే నిన్న దొంగతనం చేశారు కదా చాక్లెట్స్, కొన్ని వస్తువులు, అది వచ్చి శాండ్రా వాళ్ళు అంటారు ఇచ్చేద్దాంలే పాపము తింటారు కదా అనేసరికి మహేష్ ఉండేసి ఇప్పుడు వద్దులే, శ్రీముఖి వచ్చినాక ఇద్దాంలే, కొన్ని రోజు దాచిపెట్టుకో అని చెప్పేసి అంటారు. ఎందుకు దొంగతనం చేసినట్టు దొంగ అని మ్యూజిక్ చేసుకొని ఎందుకు దొంగతనం చేసినట్టు నాకైతే అర్థం కాలేదు. అదే నేను కింద నుంచి పైదాకా వచ్చేసాను. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పినాను అనుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్టుగా ఉంటే లైక్ కొట్టండి. అలాగే ఇంకొక విషయం, వీళ్ళు టాస్క్ అనేది గెలిచారు కదా, నూకరాజు వాళ్ళు టాస్క్ గెలిచారు కదా, ఆ టాస్క్లో భాగంగా కొన్ని ఇట్లా సేవ్ చేసి పెట్టుకోవడానికి నూకరాజు ఇట్లా ఇట్లా సైవ్ చేశాడు. ఆ మొత్తం సేవ్ చేసి పెట్టుకున్నది అనమాట. నేనే గెలిచాను అనుకోకుండా, అరే నీ వల్లే నేను గెలిచాను కదా, నువ్వు సైగ చేయటం వల్లే నేను గెలిచాను కదా అని చాలా ఇన్నోసెంట్గా చెప్తా ఉండింది హాస్య. అది నాకు పర్టికులర్గా చెప్పాలనిపించింది, నేను చెప్పాను. అదే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీరు నైట్ 10 గంటలకు చూస్తారు. అది స్టార్ మాలో వచ్చేసి 10 గంటకే వేసేస్తాడు. నాకు కుదరడం లేదు. రేపటి నుంచి కొంచెం తొందరగా ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్కారం.